హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. ఈరోజు మన పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడదామని వచ్చానండి. కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు గాలి, నీరు, భూమి, చెట్లు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా మనకి నిజంగా మన జీవనాధారం. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే ఈరోజు మన చుట్టుపక్కల పరిస్థితులు చూస్తూ ఉంటే కెమికల్స్, విపరీతమైన కెమికల్స్ ఎట్లా అంటే భూగర్భ జలాల్లో కలిసిపోయి ఈ వర్షాలు పడేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆ కెమికల్స్ అనేటివి ట్యాంకర్లో తీసుకొచ్చి కాలువల్లో కలుపుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే భూగర్భంలోకి ఇంకుడిపోయి ప్రతి ఒక్క బోర్ తవ్వితే ఈ ఈ నీళ్ళే వస్తున్నాయి, ఈ కెమికల్ వాటరే వస్తుంది. సాయంత్రం అయ్యేసరికి విషవాయువులు అనమాట, విపరీతమైన పొగలు. దీనివల్ల చాలామంది అనారోగ్యాలకు గురైపోయి చాలామంది పరిస్థితులు దారుణంగా తయారయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకు అంటే కెమికల్స్ ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఈ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీ మొత్తం కూడా వర్షం వచ్చేసరికి విపరీతమైన పరిస్థితులు, అంటే ఆ ట్యాంకర్లో తీసుకొచ్చి మన వేరే ఏరియాల్లో దాన్ని భూగర్భంలో కలిపే పరిస్థితి, కాలువల్లో కలిపే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించండి. ఎక్కడ ఏది మీకు కనిపించినా అలాంటి ట్యాంకర్లతో వాటర్ ఎక్కడైనా డంపింగ్ చేసేటట్టు మీకు ఏమైనా కనిపిస్తే తప్పకుండా మీరు అడిగే రైట్ మీకు ఉంది, అడగండి ప్రతి ఒక్కరు కూడా. సాయంత్రం అయ్యేసరికి విషవాయువులు, దీన్ని పీల్చడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అనారోగ్యాల పాలైపోతున్నారు. ఈ ఏరియాలో ఉండడం వల్ల మన ఆయుష్ ఏదైతే ఉందో అది తగ్గించుకునే పరిస్థితే కనపడుతుంది. మనం దేన్ని కూడా సరిగ్గా మన ఆరోగ్యాలను పెంపొందించుకోవడానికి సరైన పరిస్థితిలో లేము. ఎందుకు అంటే చెట్లు నరికేస్తున్నాం. మన ఇళ్ళల్లో కానీ మన దగ్గరలో కానీ చెట్టును కూడా పెరగనీయటం లేదు. గాలిలో విషవాయువులు కలిసిపోతున్నాయి, నీటిలో కెమికల్స్ కలుస్తున్నాయి. ఇప్పుడు ఆ డాంబర్ రోడ్లు అవి ఇవి చేయడం వలన ఏమవుతుంది అంటే భూమిలో అవి ఇంకడం లేకపోవడం వల్ల దాని పరిస్థితులు వేరేలాగా అయిపోయి ఈరోజు మన అనారోగ్యానికి కారణాలు అవుతున్నాయి. దీనివల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయంటే ఆస్తమా, ప్రతి పేషెంట్కి ఆస్తమా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలర్జీలు. దీనివల్ల ఏమవుతుందంటే పూటకి గతి లేని పరిస్థితి ఉన్ని ఏదో కాయా కష్టం చేసుకున్న బ్రతికే వాళ్ళు ఇలాంటి ఇండస్ట్రీల మధ్య బ్రతుకుతున్న పరిస్థితులు ఏమవుతుందంటే తెచ్చుకున్న ఏవైతే ఆ నెల జీతాలు ఉన్నాయో అవి రోగాల పాలే చేస్తున్నారు. దయచేసి ఈ కెమికల్స్ని అరికట్టడానికి ప్రయత్నించండి. ప్లాస్టిక్లు కూడా భూమిలో అవి కరవు, కాబట్టి భూమిలో కరిగే పరిస్థితి ఉండదు. దయచేసి ఈ ప్లాస్టిక్ని కూడా అరికట్టడానికే ప్రయత్నించండి. దానివల్ల ఏమవుతుందంటే ఆవులు, ఇటువంటి జంతువులన్నీ కూడా అవి నమిలి మింగి అవి ఎలాంటి పరిస్థితికి వచ్చేస్తున్నాయి అంటే దయచేసి ఆలోచించండి. మీరు కూడా మన పర్యావరణాన్ని కాపాడడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఫైట్ చేయాలి. ఎందుకు అంటే లేనిపోని రోగాలకు మనం ఎదురెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ రోజుల్లో పచ్చని పొలాలు, కల్తీ లేని పరిస్థితులు ఉండడం వల్ల ఆరోగ్యాలు ఎంతో హాయిగా ఉన్నాయి. హాస్పిటల్కి పెట్టే పరిస్థితులే లేదు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఎలా వెళ్తున్నామో ఎలా వస్తున్నామో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్యావరణాన్ని కాపాడండి. మనల్ని మనం రక్షించుకునేందుకు మనందరం కలిసి ఫైట్ చేయాలని నేను ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.